హాయ్, ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్. సో ప్రశ్నార్థకం గుర్తుగల స్థానంలో వచ్చే సంఖ్యను తెలపండి. ఇక్కడ మనకి 3 సర్కిళ్ళు ఇచ్చారు. సర్కిల్ చుట్టూ మీకు నెంబర్స్ ఉన్నాయి, మధ్యలో ఒక నెంబర్ ఉంది. అలాగే రెండో సర్కిల్లో కూడా చుట్టూ 4 నెంబర్లు, మధ్యలో నెంబర్ ఉంది. మూడో సర్కిల్లో క్వశ్చన్ మార్క్ ఉంది. సో మనం ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేటప్పుడు చేయాలంటే ముందు ఈ రెంచిన సర్కిల్స్ అంకెలు ఉన్నాయి కదా, వీటి యొక్క రిలేషన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏ రిలేషన్ ద్వారా ఈ సర్కిల్ లోపల ఉన్న నెంబరు మనకి ఎరవ్ అయింది అంటే వచ్చింది. అండ్ ఈ రెండు కూడా మనకి రిలేషన్ అర్థం చేసుకోవడానికి 2 డయాగ్రామ్స్ ఇచ్చారు. మూడో సర్కిల్లో ఉన్నదాన్ని మనం కనిపెట్టాలన్నమాట. సో రిలేషన్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ అంకెల మధ్యన రిలేషను అది ఎడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అవ్వచ్చు, డివిజన్ అవ్వచ్చు, స్క్వేర్స్ అవ్వచ్చు, లేదంటే 2 నెంబర్స్ ఎడిషన్ చేసి ఇంకొక దాంట్లో తీసేయచ్చు. ఇలా ఏదైనా రిలేషన్ కావచ్చు. మనం ఆ రిలేషన్ని తొందరగా అర్థం చేసుకోవాలన్నమాట. ఎంత తొందరగా అంటే మనం రెగ్యులర్గా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి ఫాస్ట్గా మనం ఆన్సర్ని అరైవ్ చేయొచ్చు అనమాట. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్, మోర్ ప్రాక్టీస్ లెస్ టైం అనమాట. సో ఇప్పుడు ఐడియా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ చూడండి, 4 × 3 అంటే 3, 4 × 3 12 సరిపోయింది. సో 5 × 9, 5 × 3 15 అవ్వాలి, లేదు. సో 4 × 3 12 అనుకున్నాం. సో మనకి మెయిన్ ఏంటంటే మధ్య నెంబర్ అరైవ్ అవ్వాలి ఏం చేసినా సరే. ఇప్పుడు ఎడిషన్ చేద్దాం. 4 + 5 9, 9 + 9 18, 18 + 12 ఎంత 30. సో మధ్యలో నెంబర్ రాలే. సో 4 అది ఇంకా రాలేదు కదా, ఇంకా వదిలేద్దాం. సో ఇంకొకటి, ఇది మల్టిప్లికేషన్ కాదు, ఎందుకంటే 5 × 4 20, మధ్యలో ఉన్న నెంబరు 12 అంటే 20 కన్నా తక్కువ. స్క్వేర్ కాదు. పోనీ ఇవి స్క్వేర్లు అంటే 9 స్క్వేర్ ఉంది, 2కి స్క్వేర్ ఉంది, 12కి స్క్వేర్ కాదు, 5 కాదు. సో ఇది స్క్వేర్లు బాపది కాదు, స్క్వేర్లు కాదు. అలాగని మల్టిప్లికేషన్ కూడా కాదు, ఎడిషన్ కూడా కాదు. సో ఎడిషను సబ్ట్రాక్షన్ కాంబినేషన్ అయి ఉండొచ్చు. సబ్ట్రాక్షన్ చూద్దాం. పోనీ 12 - 9 3, 4 - 5 1 1 4, ఇది కాదు. సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ ట్రై చేద్దాం. 12 + 9 12 + 9 21 - 9, 21 - 9 12, ఆన్సర్ సరిపోయింది. సో ఇక్కడ చూద్దాం. 23 + 8 31, 31 19, 31 - 19, 31 - 19 12 సరిపోయింది. సో ఇక్కడ చూద్దాం. 18 + 16 18 16 20 34, 34 - 19 34 - 19 5. సో 15. సో ఆన్సర్ ఏమవుతుంది? 15 అవుతుంది. ఇది. సో ఇక్కడ ఏం చేసామంటే మనం ఈ 12 + 9 చేసాం, -4 + 5 చేసాం, ఇక్కడ 12 వచ్చింది. ఇక్కడ కూడా అంతే. 23 + 8 చేసాం, -15 + 4 చేసాం, 12 వచ్చింది. ఇక్కడ 18 + 16 -13 + 6 చేసాం, 15 వచ్చింది.